ఏపీలో రాజకీయమంతా ఒకెత్తు, పుంగనూరులో మరొకెత్తు. ఎందుకంటే అక్కడ ఉన్నది పెద్దిరెడ్డి ఫ్యామిలీ కాబట్టి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఇక్కడ రాజకీయంగా ఇప్పుడు సరికొత్త ప్రచారం జరుగుతోంది. అది విన్నోళ్ళంతా అవురా ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. పుంగనూరులో పునర్విభజన రాజకీయం. తండ్రి కొడుకులు ప్రజాప్రతినిధులు అయినా తప్పని తిప్పలు. నియోజకవర్గానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ దూరం అవుతుందా? పెద్దాయన ప్లేస్ లో మిథున్ రెడ్డి బరిలో దిగుతారా? ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడూ పొంగే అలలా ఎగిసిపడుతుంది పుంగనూరు రాజకీయం. అది మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖా కావడమే దీనికి కారణం. చంద్రబాబు సమకాలీకుడిగా పేరున్న పెద్దిరెడ్డి ఒక్క పుంగనూరులోనే కాదు జిల్లా రాజకీయాల్లోనే పెద్దాయనగా ప్రసిద్ధి. అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా పుంగనూరు నియోజకవర్గం వార్తల్లో ఉంటుంది. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పుంగనూరు నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి ఇప్పుడు తన ఇలాఖాను వదిలి వెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. జిల్లాలో రాజకీయంగా పెద్దిరెడ్డి మంచి పట్టున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో సీన్ రివర్స్ అయింది. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తిరుగులేదనుకున్న పుంగనూరులో ఇప్పుడు వారు పర్యటించాలన్న ఇబ్బందికర పరిస్థితి. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ, ఇలా ఒకే ఫ్యామిలీలో ముగ్గురు గెలిచినా కూడా ఏమాత్రం అనుకూలంగా లేవు రాజకీయ పరిస్థితులు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పుంగనూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ పర్యటించాలంటే భారీ పోలీస్ బందోబస్తు ఉండాల్సి వస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులుగా రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల పర్యటనలు సాఫీగా సాగడం లేదు. ఏదో ఒక రచ్చ జరుగుతూ ఉద్రిక్తతకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం పుంగనూరు పాలిటిక్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. రామచంద్రారెడ్డి సొంత మండలం సదుం జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో పుంగనూరు నుంచి విడిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దిరెడ్డి పుంగనూరుకు దూరం కాబోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇది పెద్దిరెడ్డి వర్గంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. అటు వైసీపీ కేడర్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. పుంగనూరులో పర్యటించడమే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారడం, పెద్దాయన కూడా సైలెంట్ అయిపోవడం చూస్తుంటే జరుగుతున్న ప్రచారం అంతా వాస్తవమని నమ్మాల్సిన పరిస్థితులు వచ్చాయని కేడర్ గుసగుసలాడుకుంటోంది. పెద్దిరెడ్డి పుంగనూరు విడిపోతున్నారన్న ప్రచారం ఏ స్థాయిలో జరుగుతోందంటే కేడర్ గందరగోళానికి లోనవకుండా స్వయంగా ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తాజా పర్యటనలో ఆయన చేసిన కామెంట్స్ కూడా ఆసక్తి రేపుతున్నాయి. భారీ భద్రత మధ్య పుంగనూరు నియోజకవర్గంలో రోజుకో మండలాన్ని చుట్టేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గ మార్పుపై కీలక వ్యాఖ్యలే చేస్తున్నారు. పుంగనూరు కన్నతల్లి లాంటిదని, నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్లబోమని కార్యకర్తలకు హామీ ఇస్తున్నారు మిథున్. పుకార్లను నమ్మొద్దని, పునర్విభజన జరిగితే పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సైతం నియోజకవర్గ పునర్విభజన మీద జరుగుతున్న ప్రచారాన్ని నమ్మేలా చేస్తున్నాయంటున్నారు కార్యకర్తలు. పెద్దిరెడ్డి నిజంగానే పుంగనూరును వీడుతారా అని మాట్లాడుకుంటున్నారంతా. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి వారసుడిగా పుంగనూరులో పోటీ చేస్తారా లేక మరొకరు బరిలో ఉంటారా అనే చర్చ స్థానికంగా జోరందుకుంది. దీనిపై స్పష్టత లేకపోయినా పునర్విభజన అంశం మాత్రం పుంగనూరు పాలిటిక్స్ ను రక్త కట్టిస్తోంది.